3000 ఖర్చయ్యే గోల్డ్ ఫేషియల్ని సింపుల్గా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా మనం తయారు చేసేసుకుందామా. సో వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్లని, బ్లీచ్ అని చాలా చేయించుకుంటూ ఉంటారు. అందరూ లక్షలు ఖర్చు పెట్టాలంటే వీలవదు కదండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మనం ఒక మంచి హోమ్ రెమెడీని తయారు చేసుకోవచ్చు. అది కూడా గోల్డెన్ గ్లో వచ్చేటువంటి గోల్డెన్ ఫేషియల్ అనమాట. సాధారణంగా ఇంట్లో మనం తరచూ ఏవైతే ఉపయోగిస్తుంటామో వాటితోటే 100% రిజల్ట్ ఉంటుంది. నేను మీకు లైవ్లో చూపిస్తా, ఓకేనా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో చాలామంది ఏంటంటే మన రెమెడీస్ని ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ట్రై చేసినందుకు. సో మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీకు యూజ్ అయ్యేటువంటి రెమెడీస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోలు మీ వరకు వస్తాయి, ఓకేనా. సో ముందుగా టమాటో తీసుకోవాలండి. చాలామందికి తెలిసిన విషయమే, టమాటో అనేది ఇన్స్టెంట్గా స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం పైన పేరుకుపోయినటువంటి మృత కణాలు అంటే డెడ్ స్కిన్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేస్తుందండి. అంటే ఎక్కువ మంది ఉదయం లేచినప్పటి నుంచి ఎండలో తిరిగి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదండి. అట్లీస్ట్ పైన బట్టలు ఆరేయడానికైనా వెళ్తూ ఉంటాము. చర్మం పైన ఒక లేయర్ లాగా బ్లాక్నెస్ అనేది పెరిగిపోయి ఉంటుంది, ట్యాన్ అనేది. సో ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట టమాటో అనేది. ఒక చిన్న పీస్ ఆఫ్ టమాటో తీసుకోండి. మిగిలినటువంటి టమాటో అనేది మనము చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం టమాటో తీసుకొని చాకుతోటి అంతే విధంగా గుచ్చినట్లుగానండి మనకు పల్ప్ అనేది ఈజీగా వస్తుంది, ఓకేనా. ఈ విధంగా అంతా గుచ్చేసిన తర్వాత ఇక టమాటోలో ఉన్నటువంటి రసం తీసుకోవాలండి. సో గింజలు పడినా ప్రాబ్లం లేదు, కాకపోతే నేనైతే స్ట్రెయిన్ చేసిన మిగిలినటువంటి టమాటోను చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో ఒక టమాటో కూడా అవసరం లేదండి, ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నది ఫేస్కి, నెక్కి సరిపోతుంది. ఇది టోటల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది విత్తనాలు పడినా కూడా ప్రాబ్లం లేదు, కాకపోతే నేనైతే వడగట్టుకుంటున్నానండి. సో ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మెడ పైన చాలా బ్లాక్గా ఉంటుంది కదండి, ఎందుకంటే ఫేస్ పైన పెట్టినటువంటి ఇంట్రెస్ట్ అనేది నెక్ పైన, హ్యాండ్స్ పైన మనము ఇంట్రెస్ట్ పెద్దగా చూపియం కాబట్టి ఫేస్ ఉన్నంత గ్లోగా నెక్, హ్యాండ్స్ అనేవి ఉండవు. సో మనము ఇది ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కోల్గేట్లో ఉండేటువంటి బ్లీచ్ గుణాలు చర్మాన్ని తెల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనము టీత్ని తెల్లగా చేసుకోవడానికి కోల్గేట్ని యూజ్ చేస్తాం కదండి. సో అలాగే మన స్కిన్ని తెల్లగా చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో చూసుకొని మీది యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది వచ్చేసి వైట్ పేస్ట్ అండి. అంటే డాబర్ రెడ్ ఇలాంటి స్పైస్ ఉన్నటువంటి పేస్ట్లు తీసుకోవద్దు. ఇది స్వీట్గా ఉంటుంది కదండి. నార్మల్ వైట్ పేస్ట్ ఇది కోల్గేట్లో. వైట్గా ఉన్నటువంటి పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చు, కోల్గేట్ అనే కాదండి. ఆ తర్వాత క్లినిక్ ప్లస్ తీసుకోవాలి. క్లినిక్ ప్లస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి, అదేవిధంగా జిడ్డు ఇలాంటిది వాటిని ఈజీగా తొలగిస్తుందండి. సో మరీ ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. షాంపూ బాటిల్ అయినట్లయితే మెజర్మెంట్ చూపిస్తున్నా చూడండి, ఒక స్పూన్ వరకు తీసుకోండి. లేదు ఇలాంటి చిన్న ప్యాకెట్ని యూజ్ చేస్తున్నట్లయితే 50 పైసే అంటే ఇది ₹1/2 ఉంటుంది కదండి. ₹1/2 ఒక షాంపూ తీసుకోండి, సరిపోతుంది, ఓకేనా. ₹1 షాంపూ అయితే ఒకటి సరిపోతుందండి. ఇక టర్మరిక్, పసుపు అనేది మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొటిమలను తగ్గించడానికి, పిగ్మెంటేషన్ని తొలగించడానికి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి చర్మాన్ని చాలా మృదువుగా ఉంచేలాగా చూసుకుంటాయి. అలాగే చర్మంపై ఉన్నటువంటి బ్యాక్టీరియాను, డస్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో పసుపు కూడా తీసుకోవాలండి. సో మనకు తగినంత పసుపు తీసుకోవాలి. మనం ఫేస్ ప్యాక్ వేయడానికి వీలుగా ఉండేంత పసుపు తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి. సో ఆ తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి ఫేస్ ప్యాక్ వేసుకునేకి అనుకూలంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఫేస్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా శుభ్రంగా ఫేస్ని వాష్ చేసుకోండి. ఫేస్, నెక్ శుభ్రంగా వాష్ చేసుకోండి. డస్ట్ పైన అలాగే అప్లై చేసుకోవద్దండి. ముఖ్యంగా రాత్రిపూట అప్లై చేసుకోండి, ఓకేనా. పగటిపూట కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే రాత్రిపూట అయితే కొద్దిగా రెస్ట్ మోడ్లో ఉంటాం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా మనము హ్యాపీగా ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేసుకోండి. లేదు అని అంటే కాటన్ ఉంటుంది కదండి, దూది, మనము దీపం పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాం కాటన్ దూది.
దూదిని ఒక చిన్న బాల్ లాగా చేసి ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. లేదు అనంటే హ్యాండ్ని శుభ్రంగా వాష్ చేసుకుని హ్యాండ్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా బ్రష్ ఉండాలి అన్నది ఏం లేదు. ఒకవేళ మీరు బ్రష్ని యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేసాక హాట్ వాటర్లో వాష్ చేసేయండి, ఓకేనా. మళ్ళీ మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి శుభ్రంగా పెట్టుకోవాలండి. బ్రష్ అనేది హాట్ వాటర్ తోటి వాష్ చేసి చక్కగా బ్రష్ని ఒక చిన్న కవర్లో చుట్టి పెట్టేసుకోండి, దాంట్లో డస్ట్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది. ఇక ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అంతా కూడాను చక్కగా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం మనము సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేయడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి ఆ ప్రెజర్ వల్ల చర్మం పైనటువంటి మన ఫింగర్స్ తోటి ఈ విధంగా మసాజ్ చేసినప్పుడు మా స్కిన్ పైన పడేటువంటి ప్రెజర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మెరుగుపడుతుందో స్కిన్ అనేది ఆటోమేటిక్గా తెల్లగా అవుతుందండి, ఓకేనా. ముందుగా ఫేస్ అంతా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ప్యాక్ అనేది వేసేయండి. ఖచ్చితంగా గోల్డెన్ ఫేస్ ప్యాక్ వేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో గ్యారంటీగా అంతే గ్లో వస్తుందండి. ముఖ్యంగా రాత్రిపూట అప్లై చేసేయండి. రాత్రిపూట అప్లై చేసి ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో అంతా బాగా మసాజ్ చేసేయండి. సో ప్రెజర్ పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన స్కిన్ అనేది ఇన్స్టెంట్గా మెరుగుపడుతుంది, ఓకేనా. సో ఈ విధంగా బాగా మసాజ్ చేసిన తర్వాత ఫింగర్స్ తోటి ట్యాప్ కూడా చేసేయాలండి. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అనంటే 30 నిమిషాలు ఉంచుకోవాలండి. ఏ ఫేస్ ప్యాక్ అయినా 30 మినిట్స్ ఉంచుకున్నట్లయితే 30 నిమిషాలు ఉంచుకున్నట్లయితే మంచి మనకు రిజల్ట్ అనేది బాగుంటుందండి, ఓకేనా. అలా అప్లై చేసి అలా వాష్ చేస్తే రిజల్ట్ ఏమీ ఉండదు కదా. ఇది వచ్చేసి నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. మీకు సమయం ఉందనుకున్నట్లయితే ఉదయం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, ఇది సర్క్యులర్ మోషన్లో అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసిన తర్వాత మంచిగా ఫింగర్స్ తోటి ట్యాప్ చేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ట్యాప్ చేసేయండి, ఓకేనా. ఫస్ట్ ప్యాక్ వేస్తాము, ఆ తర్వాత సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసేయాలి. ఆ తర్వాత ఈ విధంగా ఫింగర్స్ తోటి ట్యాప్ చేసేయండి. ఇక వాష్ చేసేసుకోవడమేనండి. ఖచ్చితంగా 30 నిమిషాలు ఉంచుకోండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. నేనైతే ఎక్కువ సమయం ఉంచలేదండి, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమని జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా ఉంచలేదు, కానీ రిజల్ట్ చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. 10 నిమిషాలకే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది అని అంటే ఇక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే రిజల్ట్ ఇంకెంత బాగుంటుందనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఎక్కడి వరకు నేను అప్లై చేశానో అక్కడి నుంచి గ్లో చూడండి. మనము 3000 పెట్టి చేయించుకున్నా కానీ ఇంత గ్లో అనేది రాదు, ఇంకాస్త తక్కువే వస్తుంది. సో ఆ ప్యాక్స్ వల్ల ఏంటంటే కెమికల్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పింపుల్స్ రావడం, అదేవిధంగా పిగ్మెంటేషన్ రావడం లాంటిది జరుగుతుంది. ఈ విధంగా న్యాచురల్గా అన్నీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి పైసా ఖర్చు లేకుండా స్కిన్ని మంచి గ్లోయింగ్గా చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.